ప్రపంచం మొత్తం అట్లాంటిస్ అంటే అట్లాంటిస్ నగరం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. కాని అదొక కట్టుకథ, దానికి ఆధారాల్లేవు. కాని మన భారతదేశంలో సముద్రం అడుగున నిజంగానే ఒక నగరం దొరికింది. అది మరేదో కాదు, సాక్షాత్తూ శ్రీకృష్ణుడు పరిపాలించిన బంగారు సామ్రాజ్యం ద్వారకా. సముద్రగర్భంలో దాగి ఉన్న మన చరిత్రను ఈరోజు బయటపెడదాం. సముద్రం మింగేసిన శ్రీకృష్ణుడి స్వర్ణ సామ్రాజ్యం ద్వారకా. 1. మహాభారతంలోని మహానగరం. ద్వారక అంటే ద్వారాలు లేదా గేట్లు ఉన్న నగరం అని అర్థం. ఇది శ్రీకృష్ణుడు స్థాపించిన సామ్రాజ్యం. మహాభారతం మరియు భాగవత పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. ఒకప్పుడు ఆకాశహర్మ్యాలతో, బంగారం మరియు రత్నాలతో మెరిసిపోయిన ఈ నగరం కృష్ణావతారం ముగియేదానే సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. 2. విశ్వకర్మ సృష్టి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన ప్రజలను కాపాడటానికి సముద్రుడిని 12 యోజనల భూమిని అడిగాడు. ఆ భూమిపై దేవశిల్పి అయిన విశ్వకర్మ ఈ అద్భుతమైన నగరాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించాడని చెబుతారు. 3. ఎందుకు నిర్మించారు? శ్రీకృష్ణుడు మథురలో ఉన్నప్పుడు జరాసంధుడనే రాక్షసరాజు మథురపై 17 సార్లు దాడిచేశాడు. తన ప్రజలకు పదే యుద్ధం వల్ల కష్టం కలగకూడదని కృష్ణుడు వారిని సురక్షితమైన ప్రదేశానికి మార్చాలనుకున్నాడు. అలా పశ్చిమ తీరంలో అంటే గుజరాత్లో సముద్రం మధ్యలో ఈ ద్వారకను నిర్మించాడు. 4. బంగారు నగరం. ద్వారకను స్వర్ణనగరం అని పిలిచేవారు. ఇక్కడ 9 లక్షల రాజభవనాలు ఉండేవని, వాటి గోడలు బంగారంతో, వెండితో తాపడం చెయ్యబడి ఉండేవని వర్ణన ఉంది. సూర్యకాంతి పడినప్పుడు నగరం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయేదట. 5. గాంధారి శాపం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల తల్లి గాంధారి శ్రీకృష్ణుడిని శపించింది. నీ కళ్లముందే నా 100 మంది కొడుకులు చనిపోయారు, అలాగే నీ యాదవ వంశం కూడా ఒకరితో ఒకరు కొట్టుకుని నాశనమైపోతుంది అని శాపమిచ్చింది. ఆ శాపం వల్లే ద్వారకపతనం మొదలయిందని అంటారు. 6. సముద్రం మింగేసిన రోజు. శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారం చాలించిన వెంటనే ద్వారకానగరంపై సముద్రం విరుచుకుపడింది. అర్జునుడు ద్వారకలోని స్త్రీలను, పిల్లలను కాపాడి హస్తినాపురానికి తీసుకెళ్తుండగా అతని కళ్లముందే ఆ బంగారు నగరం సముద్రాలల్లో సమాధి అయిపోయింది. 7. పురాణం కాదు, చరిత్ర. కొన్ని శతాబ్దాలపాటు ద్వారకా అనేది ఒక కట్టుకథ అని పాశ్చాత్య చరిత్రకారులు నమ్మేవారు. కాని భారతదేశానికి చెందిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావ్ చేసిన పరిశోధనలు ప్రపంచాన్ని షాక్కి గురిచేశాయి. 8. సముద్రగర్భంలో అన్వేషణ. 1980లలో డాక్టర్ ఎస్ఆర్ రావ్ నేతృత్వంలో గుజరాత్ తీరంలో సముద్రగర్భ పరిశోధన అంటే అండర్ వాటర్ ఎక్స్కవేషన్ జరిగింది. అక్కడ నీటి అడుగున భారీ గోడలు, స్తంభాలు, కోటగుమ్మాల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇవి పురాణాల్లో వర్ణించిన ద్వారకానగర నిర్మాణానికి సరిగ్గా సరిపోలాయి. 9. మహాభారతానికి రుజువు. ఈ పరిశోధనలో దొరికిన ఒక ముఖ్యమైన వస్తువు ముద్ర. మహాభారతంలో ద్వారకా పౌరులు తమ గుర్తింపు కోసం 3 తలల జంతువు ఉన్న ముద్రను వాడేవాలని రాసి ఉంది. సరిగ్గా అదే రకమైన ముద్ర సముద్రగర్భంలో దొరికింది. ఇది మహాభారతం నిజంగా జరిగిందనడానికి బలమైన సాక్ష్యం. 10. భారీ నౌకాశ్రయం అంటే ఏన్షియంట్ పోర్ట్. ద్వారక కేవలం నివాస ప్రాంతం మాత్రమే కాదు, అది ఆనాటిలోనే ఒక అంతర్జాతీయ నౌకాశ్రయం అంటే ఇంటర్నేషనల్ పోర్ట్. అక్కడ దొరికిన భారీ రాతి లంగర్లు చూస్తే అక్కడికి పెద్ద పెద్ద నౌకలు విదేశాల నుండి వచ్చేవని అర్థమవుతుంది. ఇది భారతీయ వాణిజ్య చరిత్రను వేల ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది. 11. కార్బన్ డేటింగ్. అక్కడ దొరికిన వస్తువులను కార్బన్ డేటింగ్ చేస్తే అవి క్రీస్తుపూర్వం 1500 నుండి క్రీస్తుపూర్వం 300 నాటివని తేలింది. కొందరు శాస్త్రవేత్తలు ఇవి 9000 సంవత్సరాల నాటివి అని కూడా వాదిస్తున్నారు. ఇది సింధు నాగరికత కంటే పురాతనమైనది కావచ్చు. 12. 6 సార్లు మునిగిందా? ప్రస్తుతమున్న ద్వారకా మందిరం 7వసారి నిర్మించిందని స్థానికులు చెబుతారు. దీనికి ముందు 6 సార్లు అక్కడ నగరం నిర్మించబడిందని, ప్రతిసారీ సముద్రం దాన్ని మింగేసిందని అంటారు. సముద్రగర్భంలో దొరికిన శిథిలాలు వేరువేరు కాలాలకు చెందినవిగా ఉన్నాయి. 13. బేట్ ద్వారకా. ప్రస్తుత ద్వారకా నగరానికి కొద్ది దూరంలో సముద్రం మధ్యలో ఒక ద్వీపముండి దీన్నే బేట్ ద్వారకా అంటారు. కృష్ణుడు తన భార్యలతో ఇక్కడే నివసించేవాడని, అసలైన అంతఃపురం ఇక్కడే ఉండేదని నమ్ముతారు. ఇక్కడే కృష్ణుడి బాల్య స్నేహితుడు కుచేలుడు ఆయనను కలిశాడని చెబుతారు. 14. భారతీయ అట్లాంటిస్. పాశ్చాత్య దేశాలకు అట్లాంటిస్ ఎలాగో మనకు ద్వారకా అలాగో.
అట్లాంటిస్ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే, దానికి ఆధారాలు లేవు. కాని ద్వారక విషయంలో మన దగ్గర భౌతిక ఆధారాలు ఉన్నాయి. ఇది సముద్రంలో మునిగిపోయిన ఒక నిజమైన నాగరికత. 15. సునామీ సిద్ధాంతం. ద్వారక ఎలా మునిగిపోయింది? శాస్త్రవేత్తల ప్రకారం ఆ కాలంలో సముద్రమట్టం అకస్మాత్తుగా పెరగడం లేదా ఒక భారీ సునామీ రావడం వల్ల ఈ నగరం నీటిలో కలిసిపోయి ఉండవచ్చు. భౌగోళిక మార్పులే దీనికి కారణం. 16. సబ్మెరైన్ టూరిజం. ఈ అద్భుతాన్ని సామాన్యులు కూడా చూడడానికి గుజరాత్ ప్రభుత్వం భారతదేశంలోనే మొదటిసారిగా సబ్మెరైన్ టూరిజం ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా పర్యాటకులు సబ్మెరైన్లో సముద్రపు అడుగుకు వెళ్లి కృష్ణుడి నగర శిథిలాలను కళ్లారా చూడవచ్చు. 17. పంచలోహాలు. త్రవ్వకాల్లో రాతి కట్టడాలే కాకుండా ఇత్తడి, రాగి మరియు ఇతర లోహాలతో చేసిన పాత్రలు, కళాకార్హాలు దొరికాయి. ఇవి ఆనాటి లోహశాస్త్ర నైపుణ్యానికి నిదర్శనం. 18. గోమతీ నదీ సంగమం. ద్వారకా నగరం గోమతీ నది మరియు అరేబియా సముద్రం కలిసే చోట నిర్మించబడింది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన ప్రదేశం. నేటికీ భక్తులు గోమతీ నదిలో స్నానం చేసి ద్వారకాధీశుడిని దర్శించుకుంటారు. 19. మోక్షపురి. హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన చార్ధామ్ అంటే 4 పుణ్యక్షేత్రాలలో ద్వారకా ఒకటి. అలాగే సప్త మోక్షపురాలు అంటే 7 ముక్తిక్షేత్రాలలో కూడా ఇదొకటి. ఇక్కడ చనిపోతే మోక్షం వస్తుందని నమ్మకం. 20. మన చరిత్రకు పునాది. ద్వారక కేవలం ఒక మతపరమైన ప్రదేశం కాదు, అది మన దేశ చరిత్రకు ఒక పునాది. మహాభారతం కల్పితం కాదని, కృష్ణుడు నిజంగా నడియాడిన చారిత్రాత్మక పురుషుడని ద్వారక ఒక సజీవ లేదా నిర్జీవ సాక్ష్యం. సముద్రం ఎంత దాచినా సత్యం ఎప్పుడూ పైకి తేలుతుందని ద్వారక నిరూపించింది. చివరగా ఒక్క మాట, సముద్రం ద్వారకా నగరాన్ని ముంచేసి ఉండవచ్చు, ఆ బంగారు మేడలను మట్టిలో కలిపేసి ఉండవచ్చు, కాని శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను మాత్రం ఏ సముద్రమూ ముంచలేదు. కాలం మారినా, యుగాలు మారినా సత్యం ఎప్పుడూ నిలిచే ఉంటుంది. ద్వారక శిథిలాలు మనకు చెప్పేది అదే. వినాశనం అనివార్యం, కాని ధర్మం శాశ్వతం. జై శ్రీకృష్ణ.